శ్రీరామ్ జిగ్నేష్ గాయస్ ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ నేను కొని మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి ఈ వీడియోలో అయితే క్రేన్కి సంబంధించి కలరింగ్ కోసం అయితే మనం మొత్తం ఈరోజు అయితే క్రేన్ మీద టిష్యూతోని ఒక లేయర్ అయితే చేస్తాము, టిష్యూ పేపర్స్తోని. సో ఈరోజు వీడియోలో మెయిన్గా ఇదే వర్క్ అయితే మనం చేయడానికి పోతున్నాం. అండ్ ఇంకోటి ఏ కలర్ చేయడానికి పోతున్నాం అది అయితే మనం లాస్ట్ వీడియోలో చెప్పినాం. సో ఈ వీడియోలో ఒకసారి అయితే మీకు మళ్ళీ చెప్పేస్తాను. సో ఏ కలర్ చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి అయితే అందరైతే వీడియోకి మొత్తం లాస్ట్కి అయితే చూసేయండి. అండ్ ఇంకోటి క్రేన్కి సంబంధించి ఇంకా చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవైతే మనం చేస్తూనే ఉన్నాము. అండ్ ఇంకోటి క్రేన్కి ఒక నెంబర్ ప్లేట్ గిన మనం అయితే పెడతాము. సో అది ఏంటిది అది గిన వీడియోలో అయితే నేను మీకు చెప్పడానికి పోతున్నాను. సో నెంబర్ ప్లేట్ అనేది ఏ నెంబర్ ఉండబోతుంది. సో అది గిన మనమైతే ఒక డేట్ని పట్టి నెంబర్ ప్లేట్ అయితే చేసుకున్నాం. సో అది ఏంటిది ఎలా ఉండబోతుంది మొత్తం అయితే వీడియోలో చూపెడతాను. సో మీరు అందరూ అయితే డీటెయిల్తోని మొత్తం అయితే వీడియో లాస్ట్కి అయితే తప్పకుండా చూసేయండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లాస్ట్ వీడియోలో మీరైతే చూసిర్రా. సో క్రేన్కి సంబంధించి ఈడు వరకు అయితే మొత్తం వర్క్స్ అనేవి అయిపోయినాయి. సో ఒకసారి మీకు చూపెడతాను మళ్ళీ. సో మొత్తానికి ఇంత వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తానికి చిన్న చేంజెస్ కింద జరుపుకున్నాం ఈడైతే. సో ఫైనల్ చేంజెస్గా ఇది ఇప్పుడైతే. సో మొత్తానికి క్రేన్ అనేది ఇప్పుడు వర్కింగ్ పొజిషన్ అనేది మొత్తం అంటే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే జస్ట్ దీని మీద డెకరేటివ్ ఐటమ్స్ కానీ అండ్ అలాగే దీనికి ఈ క్రేన్ ఎప్పుడు కలర్ చేయడం కానీ సో అవన్నీ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. సో అన్ని వర్క్ చేసేద్దాము. అయితే ఇదైతే మన మెజర్మెంట్స్కి సంబంధించి బుక్. సో దీంట్లోనే మనం అన్నీ రాస్తున్నాము. సో ఈ క్రేన్కి సంబంధించి అన్నీ. సో ఇక్కడైతే క్రేన్కి సంబంధించి నంబర్ ఏం పెట్టడానికి పోతున్నాం అంటే నంబర్ ప్లేట్ ఏం పెట్టడానికి పోతున్నాం అదైతే ఒక్కసారి అయితే ఇక్కడ మీకు రాసి అయితే చూపెడతాను. మొత్తానికి ఇదైతే మన క్రేన్కి సంబంధించి నంబర్ ప్లేట్ అయితే ఉండడానికి పోతుంది. సో ఇది మనం ఈ విధంగా ఎందుకు చేసినామంటే టీజీ అండ్ అలాగే 02 అనేది ఒక డేట్. సో మనం ఈ డేట్ నుంచి అంటే క్రేన్కి సంబంధించి వర్క్ స్టార్ట్ చేసినాము అంటే ఈ రోజు నుంచి క్రేన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఎఫ్ఈ అంటే ఫిబ్రవరి 10 డిజిట్స్ అయితే ఉండాలి. సో అలా నుంచి జస్ట్ ఎఫ్ఈ అని రాసినాను. అండ్ అలాగే 2026. సో అంటే మన క్రేన్ ఏ రోజు ప్రిపేర్ చేసినాం సో ఆ డేట్ని బట్టి మనమైతే నంబర్ ప్లేట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే దీన్ని మనం తర్వాతకైతే ఫిక్స్ చేస్తామో అండ్ అలాగే ఇదైతే ఈడ రాసినాము మనమైతే ఒక కార్డ్బోర్డ్ మీద నెంబర్ ప్లేట్ టైప్ అయితే ప్రిపేర్ చేసి దాన్ని అయితే ఫిక్స్ చేసేదాము ఈడైతే. సో ఈడైతే వస్తుంది కానీ నెంబర్ ప్లేట్ అండ్ ఇంకోటి అయితే బ్యాక్ సైడ్లోకి వస్తుంది. సో వాటికి సంబంధించి వర్క్ అనేది మనం కలర్ వర్క్ అయిపోయాక పెడదాం నెంబర్ ప్లేట్ అనేది. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి ఈ నెంబర్ ప్లేట్ అయితే ఈ నెంబర్తోనైతే ఉండడానికి పోతుంది. ఇప్పుడైతే నేను టిష్యూ పేపర్స్కి సంబంధించి ఒక ప్యాక్ అయితే తెచ్చుకున్నాను. సో తొందరగా ఇవన్నీ దీంట్లో నుంచి కొన్ని టిష్యూస్ అనేవి మొత్తం మీ క్రేన్ మీద ఏడైతే ఇట్లాంటి కార్డ్బోర్డ్కి సంబంధించి హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అన్నిటి మీద టిష్యూ పేపర్తోనే ఒక కోటింగ్ అయితే అవుతుంది. సో 1-2 కోటింగ్స్ అయితే మొత్తానికి మనం దీని మీద అయితే చేస్తాము టిష్యూ పేపర్తోని అండ్ అలాగే ఫెవికాల్కి సంబంధించి ఒక పేస్ట్తోని. సో మొత్తానికి ముందుగా అయితే నేనైతే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దాంట్లో వాటర్ అండ్ అలాగే ఫెవికాల్ అయితే అప్లై చేస్తున్నాం. సో ఎంత వాటర్ తీసుకుంటున్నాం దానికంటే సగం ఫెవికాల్ అయితే వేస్తున్నాం. సో మొత్తానికి ముందు ఫేస్ మీద అయితే టిష్యూ పేపర్ అనేది మనం స్కేల్తోనైతే అప్లై చేసినాం అంటే దాని మీద వాటర్ అనేది. సో దాంతో మనం బ్రష్తో చేస్తే కనుక బ్రష్తో అయితే టిష్యూ పేపర్ అంతా చెంగుతుంది. సో అలా అనేసి కొంచెం వరకు అయితే స్కేల్తో చేసినాను. దాని తర్వాతకి చిన్న పీస్ తీసుకొని టిష్యూవి మనం డైరెక్ట్ దాంట్లో ముంచి అప్లై చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి ఏడైతే జస్ట్ కార్డ్బోర్డ్కి సంబంధించి హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో జస్ట్ ఆడైతే మనం అప్లై చేసినాము. సో మొత్తం మీద అయితే ఏం అప్లై అయితే చేయలే అండ్ అలాగే అవసరం గినా లేదు. కానీ ఒకవేళ చేస్తే గినా ఏం కాదు కానీ చేయకపోయినా ఏం కాదు. అలా అనేసి మనం అయితే టిష్యూ అనేది అనవసరంగా అయితే అప్లై చేస్తలే జస్ట్ ఏడైతే అవసరం ఉంది. సో ఆడైతే చేస్తున్నాము.
సో మొత్తానికి ఇప్పటి నుంచి కలర్ వర్క్ స్టార్ట్ అనుకోవచ్చు. రేపటి నుంచి కలర్ అనేది 100% అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి దీంట్లో ఏమేమి కలర్స్ అయితే యూజ్ అవుతాయి ఒకసారి అయితే నేను మీకు మళ్ళీ అయితే చెప్తాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టయితే అట్లానే ఉంది, కానీ కొంచెం చేంజెస్ అయితే జరిగింది. సో అదైతే మీకు రేపు అయితే చేసుకుంటా చూపెడతాము. ఏంటి ఈ కలర్, ఏ కలర్ ఏడైతే చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి ఎల్లో కలర్ అనేది ఎల్లో, రెడ్, బ్లాక్, వైట్, సో ఈ 4 కలర్లతోని క్రేన్ మీద అయితే కలర్ చేస్తాము. సో మొత్తానికి అన్ని కలర్ ఆ విధంగానే, కానీ మెయిన్ ఏదైతే ఇంజన్ ముంగటైతే ఒక ఫ్రంట్ ఒక మూతిలక అయితే ఉంది కాగా, సో ఇంజన్ టైప్ అనేది అంటే దాన్ని నడపడానికి క్యాబినెట్, సో దానికి ఎల్లో వస్తుంది. అండ్ అలాగే సో ఆ ఒక్కదానికి ఎల్లో వస్తుంది. సో అదొక్కటే చేంజ్ అయింది. ఇంకా ఏమైనా చేంజెస్ జరిగితే నేనైతే మీకు చెప్తూనే ఉంటాను. సో ఏ విధంగా అయితే ఫొటోస్ అయితే ఉంటాయి కాగా క్రేన్కి సంబంధించి, సో మనమైతే షైన్ క్రేన్ అనేది చేస్తున్నాం. సో ఆ విధంగానే రావడానికి ప్రయత్నం అయితే ఉంది. సో మొత్తానికి సేమ్ అయితే అలా కాకుండా కొంచెం ఆ విధంగా వచ్చేటట్టుగా అయితే చేస్తున్నాము. సో మొత్తానికి ఫైనల్ లుక్ అనేది క్రేన్కి సంబంధించి అదిరిపోయేలాగా ట్రై అయితే ఇస్తున్నాం. కానీ పోయినసారి కంటే ఇంకా చాలా బెటర్ అయితే తప్పకుండా చేస్తాము. టిష్యూతోని కోటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఒక్కసారి అయితే మీకు ముంగటి నుంచి అయితే మొత్తం చూపెట్టుకుంటూ అయితే మాట్లాడుకుందాము. సో ముంగటి నుంచి చూస్తే కనుక ఏదైతే మనం టిష్యూ అప్లై చేసినామంటే ఈ విధంగా కార్డ్బోర్డ్ కనిపిస్తుంది కదా, సో ఆడ సో ఈ 2 పోల్స్ అనేవి లోపటైతే ఉంటాయి కదా. సో అలానే ఈ 2 పోల్స్కి మాత్రమే మనం టిష్యూకి సంబంధించి కోటింగ్ అయితే చేయలేదు, లేకపోతే మళ్ళీ అది లోపట అనేటప్పుడు బయటికి అనేటప్పుడు ఇబ్బంది అవుతాయి. సో అలా అనేసి దానికైతే పెట్టలే, జస్ట్ ఏదైతే ఇది మెయిన్గా అయితే ఉంది కదా, సో ఇదైతే మెయిన్ పెద్దగా అయితే ఉంది. సో దీన్ని మెయిన్ పోల్ అని చెప్పొచ్చు. సో దీనికైతే అప్లై చేసేసినాము అండ్ అలాగే వీటికి చేసేసినాము. సో ఇప్పుడైతే మనం ఇంకోటి ఈడాగిన చేసినాను కొంచెం, అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ టైప్ చేసినాం కా, సో దానికి చేసినాం అండ్ అలాగే ఈడాగిన మొత్తం టిష్యూ అప్లై చేసినాం. సో ఇట్లానే చాలా దానికైతే టిష్యూ అనేది అప్లై చేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు అయితే ఈ టిష్యూ ఆరిపోగానే రేపటి నుంచి తప్పకుండా కలర్ వర్క్ అనేది మనం అయితే స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి కానీ ఈరోజు అయితే ఇంతే గైస్. ఒక్కసారి ఇది కనుక ఆరిపోతే మనం అయితే క్రేన్ని మొత్తం క్లోజ్ చేసేయచ్చు, అంటే మనం ఈడైతే పెట్టేస్తాం కదా, సో దీన్ని ఈడ హ్యాంగ్ చేసి సో ఆ విధంగా మొత్తం క్లోజ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడైతే ఇంతే గైస్. సో మొత్తానికి వీడియోలో అయితే టిష్యూకి సంబంధించి వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి, అంటే కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. ఎవరెవరికి అయితే వీడియో నచ్చింది తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. టాటా, బాయ్ బాయ్.